వాడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు, దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసింది? మేడం, సింపుల్ గా చెప్పాలంటే టోటల్ గా ట్రస్ట్ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కలిపి 3,500 కోట్ల విలువ ఉంటుంది. అంతేనా? ఇది గవర్నమెంట్ రేటు మాత్రమే జగదీష్ గారు. ప్రైవేట్ రేట్ చూస్తే 10,000 కోట్ల ఆస్తి ఉంటుంది. మేడం, ఇంతకీ మీ ప్లాన్ ఏంటి? నేను కూడా ఎక్కువ చెప్పదలుచుకోలేదమ్మాజీ. ఆ దామోదర్తో కలిసి ట్రస్ట్ ఆస్తుల్ని డెవలప్మెంట్కిచ్చి ఒరిజినల్ రేట్లో 70-30 రేషియో షేర్తో డీల్ మాట్లాడుకోవాలనుంది. అదంతా నేను చూసుకుంటాను. డీల్ మాట్లాడే విషయంలో జేపీ నాకు హెల్ప్ చేస్తాడు. అలాగే ట్రస్ట్కి సంబంధించిన మీటింగ్స్లో కానీ అగ్రిమెంట్స్లో కానీ నువ్వు హెల్ప్ చేస్తావు. మిగిలిందంతా నేను చూసుకుంటాను. డబ్బులొచ్చాక అందరికీ తలా కొంతిస్తాను. మీరేం టెన్షన్ పడకండి. అమ్మా, రోజా, ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను వచ్చి పికప్ చేసుకునేదాన్ని కదా. అమ్మా, రోజా ఏమైంది? ఏమైంది? ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఏంటిదంతా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? రోజా, అది ఏంటమ్మా? రోజా, అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది ఇక్కడ కాదు. పద చెప్తాను. పద, ముందు రా ఇక్కడి నుంచి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బేబీ, మీ అమ్మ మహానటి, సూపర్ గా మేనేజ్ చేసింది కదా. డాడ్, మామ్స్ ని బాగానే అర్థం చేసుకున్నావు. మీ మామ్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు బేబీ. బేబీ, ఈ ఆస్తి అంతా పూల్లో పెట్టి నీ చేతికిస్తాను, కానీ మేమిద్దరం కలిసేలాగా నువ్వే ప్లాన్ చేయాలి. చాలా కష్టమైందే అడిగావు, కానీ ట్రై చేస్తాను. ఓకే? కానీ కానీ నువ్వు మాల్తే కలవాలని చూస్తున్నారా? ఇది మన ప్లేస్ కాదు. ఒక్కోసారి ఒక్కో చోట మనం చెప్పే మాటలకి సంబంధం ఉండదు.
చూడు బంగారం, మనం సీక్రెట్ గా మాట్లాడుకుందాం. ఏమైందమ్మా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? రోజా, వాళ్ళందరూ మనుషులే కాదు. వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. ఏదో కుట్రలు కుతంత్రాలు చేద్దామని కూర్చున్నారు. నేను వాళ్ళతో గొడవ పడుతున్నాను. ఇంతలో నువ్వొచ్చావు. మనుషులు మారిపోతున్నారు రోజా. కొత్తగా మారడం ఏంటమ్మా? వాళ్ళు మొదటి నుంచి కుట్ర కుతంత్రాలతో అలానే ఉంటున్నారు కదా. నేను మాట్లాడేది వాళ్ళ గురించి కాదు రోజా, బాలు గురించి. బాలు గారి గురించా? ఏమైందమ్మా? మన కళ్ళతో చూశాం కదా రోజా. ఇంకా నువ్వు ఆ బాలు నమ్ముతున్నావా? కళ్ళతో చూశాం కానీ నా మనసు ఇంకా ఒప్పుకోవడం లేదమ్మా. నువ్వు మంచితనంగా ఉండొచ్చు, కానీ అందరూ మంచితనంగా లేరు రోజా. అప్పటికి నేను నిత్యతో చెప్పి చూశాను. తప్పమ్మా, మీ అక్క అయిన రోజాకి ద్రోహం చేస్తున్నావు అంటే నిత్య ఏమందో తెలుసా? ఏమనిందమ్మా? నేను ద్రోహం చేయడమేంటి, బాలుగారే ఫోర్స్ చేస్తున్నారు. రోజా మీద నా మనసు విరిగిపోయింది అంటున్నారు. నేను ప్రేమించిన దానికంటే బాలుగారే నన్నెక్కువ ప్రేమిస్తున్నానని చెప్తున్నారు. దాంతో నేనేం చేయగలనమ్మా అని నిత్య అంటోంది. ఇదంతా నమ్మచ్చంటావమ్మా? నాకే నమ్మకంగా లేదు రోజా. బాలు ఇంకా నిద్ర లేవలేదు అంటే అర్థం చేసుకో. రాత్రంతా వాళ్ళ ముద్దు ముచ్చట్లతోటే సరిపోయిందట. ఇదేంటమ్మా అని అడిగితే, ఒక తల్లిగా ఇలాంటివెందుకు అడుగుతావని నిత్య నన్ను తిడుతోంది రోజా. నేను ఏం చేయాలి చెప్పు? కావాలంటే నువ్వే వెళ్ళి చూసిరా. ఇంతకాలం బాలు గారు నా మంచి కోసమో ఏదైనా బలమైన కారణం కోసమో నిత్యని పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నాను. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు నాకేం అర్థం కావడం లేదు. చెప్పాను కదా రోజా, బాలుకి నిత్య మీద మోజు పెరిగిపోయింది. అమ్మా, అమ్మాజీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అబ్బా, మనం బాలు గురించి మాట్లాడుతుంటే అమ్మాచి ఈ టాపిక్ తీస్తావేంటి రోజా? కాదమ్మా, బాలు గారి మీద 1000 మంది 1000 రకాలుగా చెప్పినా కూడా నా మనసు నమ్మదు. బాలు గారు ఇలా చేస్తున్నారని నాకు బాధగానే ఉంది. కానీ బాలు గారు తప్పు చేయరు అని నా మనసు చెప్తోంది. రోజా చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని నమ్మకాన్ని బద్దలు కొట్టాలి. చెప్పమ్మా, అమ్మాజీ మారిందనుకున్నాను, మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది? ఏం మారుతుందమ్మా? నిత్య ఏం చెప్తే అదే చేస్తోంది. ట్రస్ట్కి సంబంధించి, ఆస్తులకు సంబంధించి అన్నింటినీ ఆరాలు అడుగుతున్నారు. ఇదేంటి అని నేను అడిగితే నా మీదే అరుస్తున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. వీటి గురించి కాదు. బాలునే నీకు దూరం అయ్యాక ఈ ట్రస్టులు, ఆస్తులు ఇవన్నీ ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు వెంట తీసుకువెళ్తావా? రోజా, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇవన్నీ మనసులో పెట్టుకుని టెన్షన్ పడితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? బిడ్డ ఆరోగ్యం ఏమవుతుంది?